హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో లైవ్ మార్కెట్లో బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఎక్కడున్నారో లైవ్ డేటా చూసి మనం ట్రేడింగ్ చేసే విధానం. ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ లైవ్ డేటాతో మనం మార్కెట్ పొజిషన్స్, బై పొజిషన్స్ తీసుకోవాలా ఆర్ సేల్ పొజిషన్ తీసుకోవాలా అనే దాని గురించి ఇక్కడ ఈ ఇండికేటర్తో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇటువంటి ఒక అడ్వాన్స్ బెస్ట్ టూల్ అనేది మనకు ఒక బ్రోకరేజ్ సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. నేను చాలా బ్రోకర్స్ చూశాను, బట్ మనకు ఒక బ్రోకరేజ్ సంస్థ మనకి ఒక అడ్వాన్స్ టూల్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి లైవ్ మార్కెట్లో ఎక్కడున్నారు, బయ్యర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ ఇండికేటర్ ఏంటో, ఆ ఇండికేటర్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా మనం తెలుసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదే బ్రోకర్ వచ్చేసరికి ఏంజిల్ వన్ ఫ్రెండ్స్. ఏంజిల్ వన్లో వచ్చేసరికి ఇక్కడ చాలా కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. ఒక 4 to 5 అడ్వాన్స్ ఇండికేటర్స్, అవే ఇండికేటర్స్ నేను కొద్దిగా 5 yearsలో మిగతా కొన్ని బ్రోకర్స్లో నాకు అకౌంట్స్ ఉన్న బ్రోకర్లో ట్రై చేశాను, బట్లో అందులో మాత్రం ఈ ఇండికేటర్స్ లేవు. సో ఏంజిల్ వన్ వాళ్ళు మనకి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అడ్వాన్స్ ఇండికేటర్, బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. లైవ్ మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేస్తుంటారు, నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, స్టాక్స్లో అయినా ఈ అడ్వాన్స్ ఇండికేటర్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఏంజిల్ వన్లో అకౌంట్ ఉంటే ఓకే, మీరు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ టూలే అనమాట, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ అకౌంట్ లింక్ ఉంది. సో ఒకసారి మీకు చూపెడతాను. ఇక్కడ ఏంజిల్ వన్ యొక్క అకౌంట్ లింక్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ లేని వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఈ టూల్ వచ్చేసరికి ఏంజిల్ వన్లో ఎవరికి అకౌంట్ ఉన్నా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అదేంటో ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. సో ఇది నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒకే ఇండికేటర్స్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ ఇండికేటర్ మనకు కనపడుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇదే ఇండికేటర్ ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇదే ఇండికేటర్ అనమాట. మనకి చాలా బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇది లైవ్ మార్కెట్లో లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్. సో దీంతో మనం ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. సో చాలా బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. మీరు ఏంజిల్ వన్లో ఎవరికున్నా మీరు ఇక్కడ ఇండికేటర్తో ట్రేడింగ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇదే అన్నమాట ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్. మనకి జనరల్గా ఇది మిగతా బ్రోకర్స్లో, మీ బ్రోకర్స్లో ఉంటే ఏ బ్రోకర్స్లో ఉన్నా ఒకవేళ ఈ ఇండికేటర్ ఉంటే యూజ్ చేసుకోండి. లేని వాళ్ళు మీరు ఏంజిల్ వన్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏంజిల్ వన్ వాళ్ళకి అకౌంట్ ఉంటే మీరు ట్రేడింగ్ చేయవచ్చు. ఈరోజు లైవ్ మార్కెట్లో మీకు ఇక్కడ చూపెడతాను చూడండి. ఇప్పుడు లైవ్ మార్కెట్ రన్ అవుతుంది కదా నిఫ్టీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ స్పెసిఫిక్ జోన్లో మనకి ఇక్కడ మీకు ఒక 2 లైన్లు కనపడుతున్నాయి. ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్. ఇక్కడ దీని మీద నేను నా మౌస్ ఇక్కడ తీసుకెళ్తే చూడండి, ఇక్కడ మీకు డేటా కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ ఒక డేటా, పుట్ అండ్ కాల్. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ కింద ఉన్నది అనేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్, కాల్ కింద ఉన్నది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మార్కెట్ సెల్లర్స్. మనకి ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 1 crore అరౌండ్ 1 crore అరౌండ్లో మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 53 lakhs ఉంది. అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంది. జనరల్గా మీకు పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి చెప్తా. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అంటే మార్కెట్లో ఈ జోన్లో, ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ జోన్లో మనకి బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు, క్లియర్గా మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు. అందుకే మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ లెవెల్ నుంచి ఒకసారి మీరు మీకు ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో చూడండి, ఈ ఏరియాలో 22,500 జోన్లో ఓకేనా. మార్కెట్ ఇక్కడ మీకు క్లియర్గా ఏం తెలిసింది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయ్యర్స్ మార్కెట్ సెల్లర్స్ కంటే ఎక్కువ ఉన్నట్టు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్
అంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అనేది ఒక కొద్దిగా డీప్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇది ఆప్షన్స్ ట్రేడింగ్లో అది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలా టైం చెప్పాను. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఒక పుట్ ఆప్షన్లో మీరు పుట్ బై అండ్ సేల్ ఉంటాయి కదా. ఒక పుట్లో కాల్లో బై అండ్ సేల్ ఉంటుంది, పుట్లో బై అండ్ సేల్. అందులో మనకి ఇక్కడ ఏంటంటే పుట్ సెల్లర్స్ పుట్ బయర్స్ కంటే పుట్ బయర్స్ కంటే పుట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారంటే అంటే మనకి ఈక్వల్గా ఆ జోన్లో పుట్ సెల్లర్స్ అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక పుట్ సేల్ చేయాలంటే మీకు 2 లక్షలు కావాలి. బట్ ఒక పుట్ని బై చేయాలంటే 20 నుంచి 30,000 ఉండాలి. సో మనకు పుట్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు, అంతా క్యాపిటల్ రిస్క్ చేసి అంటే జనరల్గా మీరు ఆలోచించండి. ఆ జోన్లో మనకి పుట్ సెల్లర్స్ అంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు, పుట్ సెల్లర్స్ అంటే మార్కెట్ పైకి వెళ్తుందని. అందుకే మనకి ఈ జోన్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయర్స్, గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, డీప్గా మైండ్లో ఏం పెట్టుకోండి. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఉందంటే మార్కెట్లో బయర్స్ ఎక్కువ ఉన్నట్టు, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూడండి, మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1 crore ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 53 lakhs ఉంది. అందుకే నేను ఇక్కడ చూడండి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాను. ఇక్కడ నుంచి మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే ఇక్కడ నుంచి ఎలా పెరిగిందో చూడండి, ఎలా పెరిగిందో చూడండి. మీకు లైవ్ డేటా, ఇది లైవ్ మార్కెట్ డేటా, ఓకేనా. లైవ్ మార్కెట్ డేటా లైవ్లో ట్రేడ్ అవుతుందిగా. ఇక్కడ ఏమైపోయింది, మనకి కాలర్స్ మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు, ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది రెసిస్టెన్స్? ఇక్కడ ఎందుకు రెసిస్టెన్స్ తీసుకుంటుంది? ఇక్కడ ఎందుకు మళ్ళీ ఈ డౌన్ఫాల్ అయింది? ఇక్కడ దాకా పెరిగింది, ఇక్కడ వచ్చేసరికి ఎందుకు ఇక్కడ సైడ్ వేస్ మూమెంట్? ఎందుకంటే మీరు ఈ ఏరియాలో చూసిన మనకి ఇక్కడ నుంచి ఈ స్పెసిఫిక్ జోన్ నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ ఇది వచ్చేసరికి 22,500 కదా, ఇది 22,550. ఈ జోన్ ఎంత ఉంది? 22,550. ఇక్కడ కూడా మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అంటే మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఇచ్చింది. ఈ జోన్ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకు రెసిస్టెన్స్ వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మార్కెట్ బయర్స్ 53 lakhs ఉంటే మార్కెట్ సెల్లర్స్ 57 lakhs ఉంది, ఓకేనా. మార్కెట్ బయర్స్ 53 lakhs ఉంటే మార్కెట్ సెల్లర్స్ వచ్చేసరికి 57 lakhs ఉంది. అందుకే మనకి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఈ జోన్లో కూడా గుర్తుపెట్టుకోండి, లైవ్ డేటా ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా లైవ్లో చేంజ్ అవుతుంటుంది. ఒకవేళ పుట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్ 55, 60, 70, 80, 1 crore దాకా వెళ్ళి ఈ జోన్లో మీకు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మీరు ఉంది కదా, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంది అనుకోండి. సో ఆటోమేటిక్గా ఈ జోన్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంది. అంటే మనం క్లియర్గా మళ్ళీ బయర్స్ డామినేషన్ పెరుగుతుంది, అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ ఈ జోన్లో ఇదే జోన్లో ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకుంటుంది. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా వచ్చేసరికి 58 lakhs ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా వచ్చేసి 52, అంటే మార్కెట్ సెల్లర్స్ 4 lakhs ఎక్కువ ఉన్నారు కంపేర్ టు బయర్స్ కంటే. అందుకే ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది లైవ్ డేటా అనమాట, లైవ్లో మీకు చూపెడుతుంది. ఇది చూడండి, ఓకేనా. లైవ్లో మీకు ఇది చూపెడుతుంది, లైవ్లో మీకు ఈ డేటా క్లియర్గా చూపెడుతుంది మార్కెట్లో. సో ఈ విధంగా మనకి ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎక్కడ బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ క్లియర్గా ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇదే డేటా, ఇంకేం లేదు ఫ్రెండ్స్. మార్కెట్లో సింపుల్ బయర్స్ ఈక్వేషన్స్ ఏముంటాయి, బయర్స్ అండ్ ప్లస్ సెల్లర్స్, బయర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు బయర్స్ హయ్యర్ వాల్యూ ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్, బయర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు సెల్లర్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ ఈక్వేషన్ నెగిటివ్. సింపుల్ మార్కెట్ ఈక్వేషనే బయర్స్ అండ్ సెల్లర్స్ మీద ఉంటుంది. అదే ఇక్కడ మనకి చూపెడుతుంది, ఈ ఇండికేటర్లో చూపెడుతుంది, ఓకేనా. ఈ ఇది ఒక బెస్ట్ లైవ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి Angel One వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఫ్రీగా దీంతో ట్రేడింగ్ చేయొచ్చు. సో Angel One వాళ్ళు అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో చూపెట్టానుగా, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఈ డేటాతో ఫ్రీ. చూడండి ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది మనకి. ఈ జోన్లో వచ్చేసరికి ఇంకా మీరు ఈ జోన్లో చూడండి, ఈ ఏరియాలో చూస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 14 lakhs ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే క్లియర్గా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు బయర్స్ కంటే. ఈ విధంగా మనకు మార్కెట్లో అందుకే రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అవుతుంది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా మూవ్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా
ఈ ఏరియాలో ఇక్కడ నుంచి రికవర్ అయింది. ఇక్కడ అసలు చూడండి పుట్ ఓపెన్ ఇంట్రెస్టే ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అసలే లేదు. 27 lakhs పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అసలే లేదు. అందుకే ఇక్కడ నుంచి పెరిగింది. ఇక్కడ కూడా క్లియర్గా పుట్ ఓపెన్ ఇంట్రెస్టే ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. పుట్ ఓపెన్ బయ్యర్సే ఉన్నారు. పెరిగింది. ఇక్కడ చూడండి కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేసింది ఈ జోన్లో, బట్ మళ్ళీ రికవర్ అయింది. సో ఓవరాల్గా ఓపెనింగ్ మార్కెట్లో ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా లైవ్ డేటాతో ఫ్రెండ్స్ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. మీకు లైవ్లో ఏం లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్లో బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారని. మీరు నిఫ్టీలోనా, మీరు ఇంకే దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీయా, ఫైనాన్స్ నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడొచ్చు. సో చూడండి బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ ఏరియాలో చూడండి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్. ఓకేనా, మిడ్ క్యాప్ నిఫ్టీ స్టాక్స్లో అయినా చూడొచ్చు, మీరు స్టాక్స్లో అయినా చూడొచ్చు ఫ్రెండ్స్. ఏదైనా టీసీఎస్, సో స్టాక్స్లో కూడా చూడొచ్చు, స్టాక్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా చూడొచ్చు అన్నమాట. సో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ ఏరియాలో చూడండి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ టీసీఎస్ స్టాక్స్లో ఈ జోన్లో చూడండి మీకు మనకి మార్కెట్ బయర్స్ కంటే 4.97 మార్కెట్ బయర్స్ ఉంటే సెల్లర్స్ 7.51 lakh ఉంది. అంటే క్లియర్గా మార్కెట్ సెల్లర్ డామినేషన్ నడుస్తుంది, అందుకే కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ నుంచి పెరిగింది, ఇక్కడ చూస్తే క్లియర్గా మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంటుంది, కన్సాలిడేట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మార్కెట్లో బయర్స్ ఎక్కడున్నారో సెల్లర్స్ ఎక్కడున్నారో క్లియర్గా తెలుస్తుంది కదా మనకి, ఎక్కడ బయర్స్ ఉన్నారో సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో. సో ఇది ఇక బేసిక్ ఫండమెంటల్ అనమాట. మనకి ఇదే సింపుల్, మార్కెట్లో బయర్స్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి మనం మార్కెట్ తోటి వెళ్ళాలి. మార్కెట్ బయర్స్ ఉంటే బై సైడ్ వెళ్ళాలి, మార్కెట్ సెల్లర్ సైడ్ ఉంటే సెల్ సైడ్ వెళ్ళాలి. మార్కెట్ ట్రెండ్తో మనం ఫాలో అవ్వాలి. ఇంకా బెస్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంజెల్ వన్ వాళ్ళది, ఇంకా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను, ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో చాలా ఉన్నాయి, వీళ్ళు మిగతా బ్రోకర్స్లో నేను చూశాను, బట్ వాళ్ళు కొన్ని ఫైర్స్ వాళ్ళు వచ్చేసరికి కొన్ని వాళ్ళు డిఫరెంట్ అంటే ఒక్కొక్క బ్రోకర్ వాళ్ళు ఒక్కొక్క విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి కొన్ని ఇండికేటర్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే, ఫైర్స్ వాళ్ళు కొన్ని ఇంకా వేరే అడ్వాన్స్ ఇండికేటర్స్ కాకుండా స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఐస్ బ్లూ వాళ్ళు ఇంకొక డిఫరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్క యూనిక్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈరోజు వచ్చేసరికి ఏంజెల్ వన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది జనరల్గా ఒక పెయిడ్ ఇండికేటర్ లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక పెయిడ్ ఇండికేటర్. మీకు గోచాటింగ్ ప్లాట్ఫామ్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ స్ట్రాటజీస్ చేశాను. గోచాటింగ్లో ఇది పెయిడ్ ఇండికేటర్, మంత్లీ 1000 రూపీస్ అట్లా ఉంటుంది, బట్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఏవైనా స్ట్రాటజీస్ మేము చెప్పేవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్లో కూడా డెల్టా ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ట్రేట్రాన్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా, ఈ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఫ్రీ లింక్స్. ప్రాక్టీస్ చేయండి, ఫ్రీగా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీస్ ఇండియాలో లీగల్గా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు, అతి తక్కువ అమౌంట్ తోటి 2000 to 3000 రూపీస్తో. సో ఇవి డెల్టా ఎక్స్చేంజ్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్, ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో డెల్టా ఎక్స్చేంజ్లో ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి, అండ్ ఆల్సో ట్రేట్రాన్లో క్రియేట్ చేసే స్టడీస్ కాబట్టి మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి, డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఉండాలి. ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ ఫ్రీ స్టడీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద ఇంకా ఫ్రీ ఇండియన్ మార్కెట్లో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్లో కూడా స్టడీస్ ఉన్నాయి, ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి, ఏవైనా మా స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేసుకోండి, ఫ్రీగా యూజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వస్తే మీ అంతకు మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.